హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా మనకు కామెంట్ వచ్చింది. SSMB 29 అడుగుతున్నారు. మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఆన్ చేసినప్పటి నుంచి మొబైల్లో SAR వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా? నాది రియల్మీ ఫోన్ వాడుతుంటే చాలా తలనొప్పిగా ఉంది. ఆ ఫోన్ వాడుతున్నప్పుడే అలా అవుతుంది బ్రో. మొబైల్ వాడే కొద్దీ SAR వాల్యూ పెరుగుతుందా? GT Neo 3T మోడల్ అంట. అండ్ ఇదే కాదు, నేను మొబైల్ రివ్యూస్ చేసిన ప్రతి వీడియో కింద కామెంట్స్ లో SAR వాల్యూ మెన్షన్ చేయండి, SAR వాల్యూ మెన్షన్ చేయండి అని 100 కామెంట్స్ వచ్చినాయి. అయితే ఈ వీడియోలో నిజంగా మన మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మన హ్యూమన్స్ కి ఏదైనా ఎఫెక్ట్ ఉందా, ఏం ఎఫెక్ట్ లేకపోతే SAR వాల్యూ ఎందుకు తీసుకొచ్చారు, అసలు SAR వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఒక చిన్న మాట, 185K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాం. ఈ 2 లోపు 2 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కంటెంట్ చెక్ చేయండి. మీకు వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఫస్ట్ మీకు స్మార్ట్ ఫోన్ రేడియేషన్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి తెలియాలి. మనకి 7 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి. వాటిలో రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, IR రేస్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎక్స్రేస్, గామా రేస్. ఈ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్, ఈ 7 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉన్నాయి. అయితే ఈ 7 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, రెండోది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ అంటే ఏం లేదు, మన బాడీలో చాలా ఆటమ్స్ ఉంటాయి. ప్రతి ఆటంలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే రేడియేషన్ ఆటం నుంచి పాస్ అవుతుందో, ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఆటంలో నుంచి బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసి అయాన్స్ ఫామ్ అవుతాయో వాటిని అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. అంటే ఆల్రెడీ ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండ్స్ని బ్రేక్ చేసి అయాన్స్ జనరేట్ అయితే దాన్ని అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. అదే ఒకవేళ రేడియేషన్ పాస్ అయినా కూడా ఆటంలో ఎలాంటి చేంజెస్ లేవు, ఎలాంటి అయాన్స్ ఫామ్ అవ్వలేదు అనుకుంటే దాన్ని నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. ఈ స్పెక్ట్రమ్లో గామా రేస్, ఎక్స్రేస్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ యూవీ రేస్ ఇదంతా కూడా అయోనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి. అంటే ఈ రేడియేషన్ మన బాడీ ద్వారా పాస్ అయితే మన బాడీని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. లైక్ మన DNA డ్యామేజ్ చేయొచ్చు, మన బాడీని డ్యామేజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఈ రేడియేషన్ అనేది కొంచెం హార్మ్ఫుల్ రేడియేషన్ అనమాట, అయోనైజింగ్ రేడియేషన్. రిమైనింగ్ అంతా కూడా నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తుంది. ఈ నాన్ అయోనైజింగ్ రేడియేషన్కి అంత సీన్ లేదు. మన బాడీలో ఉన్న ఆటమ్స్ని బ్రేక్ చేయడం, మన DNAని డ్యామేజ్ చేయడం ఇంత సీన్ లేదనమాట వాటికి. అదే ప్రెసెంట్ మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో మనం ఏ రేడియేషన్ యూజ్ చేస్తున్నాం అంటే రేడియో వేవ్స్ యూజ్ చేస్తున్నాం. ఈ రేడియో వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 3 Hz నుంచి 300 GHz వరకు ఉంటుంది. యాక్చువల్లీ రేడియో వేవ్స్లోనే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని మైక్రోవేవ్స్ అని కూడా అంటారు. మన ఫోన్లో యాక్చువల్గా మనం యూజ్ చేసేది మైక్రోవేవ్ రేడియేషన్. అట్లానే మైక్రో ఓవెన్స్లో వాడే రేడియేషన్ ఇది ఒకటి కాదు. మైక్రో ఓవెన్స్లో వాడే రేడియేషన్లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. అదే మన మొబైల్ ఫోన్స్లో వాడే రేడియేషన్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది. అందువల్ల మన ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ని మైక్రో ఓవెన్స్లో వాడే రేడియేషన్ ఒకటి కాదు. అయితే ఇండియాలో మనం 5G టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కదా. ఈ 5G టెక్నాలజీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్-6 టెక్నాలజీ, రెండోది MM-వేవ్ టెక్నాలజీ. ఈ 2 కూడా ఇండియాలో మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఫోన్స్లో యూజ్ చేసేది సబ్-6 బ్యాండ్స్ అనమాట. సబ్-6 బ్యాండ్స్ అంటే ఏం లేదు, సబ్-6 GHz కన్నా లోపు ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని సబ్-6 బ్యాండ్స్ అంటారు. ఇప్పుడు మన ఫోన్స్లో N28, N41, N77, N78 ఇట్లా సమ్ 5G బ్యాండ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా సబ్-6 బ్యాండ్స్ అనమాట. వీటి ఫ్రీక్వెన్సీస్ 6 GHz కన్నా తక్కువ ఉంటాయి. మనం ఇండియాలో మ్యాక్సిమం యూజ్ చేసేది N78 బ్యాండ్. ఈ N78 బ్యాండ్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 3.5 GHz అనమాట. అంటే ఇది కూడా బిలో 6 GHz కాబట్టి మనం యూజ్ చేసేదంతా కూడా సబ్-6 బ్యాండ్స్ అనమాట. వీటి వల్ల అంత హామ్ లేదు. అండ్ రెండోది MM-వేవ్ టెక్నాలజీ. వాటి ఫ్రీక్వెన్సీస్ చాలా హెవీగా ఉంటాయి. అప్ టు 70 GHz వరకు దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది. యాక్చువల్గా ఇండియాలో ఎయిర్టెల్, జియో ఈ 2 కూడా MM-వేవ్ టెక్నాలజీని అనౌన్స్ చేశారు. జియో అయితే N257, N258 బ్యాండ్స్ని ఇండియాలో అనౌన్స్ చేసింది. వీటి ఫ్రీక్వెన్సీస్ ఇండియాలో 30 GHz వరకు వీటి ఫ్రీక్వెన్సీస్ రిజిస్టర్ చేశారు. అయితే MM టెక్నాలజీ మనం ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే MM టెక్నాలజీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదైనా అబ్స్ట్రాక్ల్ వచ్చిందనుకోండి, ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, ఆ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి, పాస్ అవ్వు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రూమ్లో కూర్చోన్నా, ఇప్పుడు నేను సబ్-6 బ్యాండ్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి తలుపులన్నీ వేసి నేను రూమ్లో కూర్చున్నా కూడా నాకు నెట్ బాగా వస్తుంది. అదే MM-వేవ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం అనుకోండి, నేను డోర్ క్లోజ్ చేయగానే నాకు నెట్ రాదనమాట, సిగ్నలే రాదు. ఎందుకంటే డోర్ అడ్డం వచ్చింది, రిఫ్లెక్ట్ అయిపోద్ది. సో ఇది మేజర్ ప్రాబ్లం MM-వేవ్ టెక్నాలజీలో. మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ ఓపెన్ ఆడిటోరియంస్, క్రికెట్ మ్యాచెస్, స్టేడియంస్ ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే అంతా ఓపెన్గా అందరం కూర్చోంటాము. ఈ సబ్-6 బ్యాండ్స్ యూజ్ చేస్తే అందరికీ సిగ్నల్ రాదు. సో అక్కడ అలాంటి స్టేడియంస్లో, అలాంటి ఓపెన్ ఆడిటోరియంస్లో ఈ MM-వేవ్ టెక్నాలజీ టవర్స్ ఇన్స్టాల్ చేస్తే అందరికీ కూడా సిగ్నల్ వస్తుంది అనమాట. సో అలాంటి ప్లేస్లో MM-వేవ్ టెక్నాలజీ వాడతాం. ఇందాక మనం స్పెక్ట్రమ్లో చూసాం కదా, రేడియో వేవ్స్కి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 300 GHz ఉంటే మనం జస్ట్ 6 GHz మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఈ రేడియేషన్ అనేది కంప్లీట్లీ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. దీనివల్ల మన ఆటమ్స్లో బాండ్స్ బ్రేక్ అవ్వడం, DNA డ్యామేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు హ్యూమన్స్కి. నేను చెప్పేది యానిమల్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సరే, అసలు రేడియేషన్ వల్ల ఎఫెక్టే లేనప్పుడు ఈ SAR వాల్యూ ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే SAR వాల్యూ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. దీనికి చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. మన ఇండియాలో ప్రెసెంట్ మనం US స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాము. US స్టాండర్డ్స్ ప్రకారం 1 గ్రామ్ ఆఫ్ టిష్యూ మీద టెస్ట్ చేసి ఒక స్టాండర్డ్ వాల్యూ ఇచ్చారు, 1.6 వాట్ పర్ kg. ఇది స్టాండర్డ్ వాల్యూ ఇచ్చారు. ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ అవ్వాలంటే
దాని ఎస్ఏఆర్ వాల్యూ 1.6 వాట్ పర్ కేజీ కన్నా తక్కువ ఉంటేనే ఇండియాలో దానికి పర్మిషన్ ఉంటుంది. లేదు అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం అసలు ఆ ఫోన్ని ఇండియాలోకి అలో చేయరు. అసలు ఎస్ఏఆర్ వాల్యూ అంటే ఏంటంటే దీనిలో 2 రకాలు ఉంటాయి. హెడ్ ఎస్ఏఆర్ వాల్యూ, బాడీ ఎస్ఏఆర్ వాల్యూ. హెడ్ ఎస్ఏఆర్ వాల్యూ అంటే ఏం లేదు, మీరు ఫోన్ ఇట్లా చెవి దగ్గర హెడ్ దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు యాంటెనాస్ సిగ్నల్ రేడియేషన్ తీసుకుంటుంటుంది. సో ఈ రేడియేషన్ అనేది చుట్టుపక్కల మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇలా నేను పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ వచ్చే రేడియేషన్ వల్ల నా హెడ్ మ్యాక్సిమం రేడియో ఫ్రీక్వెన్సీని ఎంత అబ్జర్వ్ చేసుకుంది అనే దాన్ని బట్టి హెడ్కి ఒక వాల్యూ ఇస్తారు. సేమ్ బాడీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఫోన్ యూజ్ చేస్తున్నా లేదంటే పాకెట్లో పెట్టుకున్నా మీ బాడీ దగ్గర ఎక్కడున్నా కూడా మీ బాడీకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, మ్యాక్సిమం ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది ఒక వాల్యూ ఇస్తారు. ఇవి హెడ్ ఎస్ఏఆర్ వాల్యూ, బాడీ ఎస్ఏఆర్ వాల్యూ. అయితే ఇది ఎలా చెక్ చేస్తారంటే ఒక ఫేక్ హెడ్ ఉంటుంది, ఒక బొమ్మ తయారు చేస్తారు, ఒక తలకాయలాగా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ చూడ స్క్రీన్ మీద. ఈ తలకాయలో సమ్ లిక్విడ్స్ పోస్తారు. ఆ లిక్విడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయంటే సేమ్ మన బాడీలో ఉన్న టిష్యూస్, మన కండరాలు ఎలా రియాక్ట్ అవుతాయో సేమ్ అలాగే ఆ లిక్విడ్స్ కూడా రియాక్ట్ అవుతాయి అనమాట రేడియేషన్కి. సో ఆ తల దగ్గర ఈ ఫోన్ తీసుకొచ్చి డిఫరెంట్ యాంగిల్స్లో తల దగ్గర చుట్టుపక్కల మొత్తం ఒక డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఫోన్ని చెక్ చేస్తారనమాట. ఓవరాల్గా హెడ్లో మ్యాక్సిమం రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత అబ్జర్వ్ అయింది అనేది చెక్ చేసి దాన్ని బట్టి ఒక వాల్యూ ఇస్తారు. కమింగ్ టు బాడీ, మళ్ళీ ఒక ఫేక్ బాడీ తయారు చేస్తారు. ఆ బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో ఫోన్ టెస్ట్ చేస్తారు, దానికి ఒక వాల్యూ ఇస్తారు. ఒకవేళ మీ ఫోన్లో ఎంత ఎస్ఏఆర్ వాల్యూ ఉంది అని తెలుసుకోవాలంటే డైల్ ప్యాడ్లోకి వెళ్ళి *#07# అని కొట్టండి. మీకు మీ ఫోన్లో హెడ్ ఎస్ఏఆర్ వాల్యూ ఎంత ఉంది, బాడీ ఎస్ఏఆర్ వాల్యూ ఎంత ఉంది ఇది మీకు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేస్తే కొంతమంది హెడేక్ వస్తుంటుంది. అసలు ఎందుకు హెడేక్ వస్తుంది అంటే వీళ్ళు చెక్ చేసేది ఒక ఫేక్ బొమ్మ మీద కొన్ని లిక్విడ్స్ పోసి. మన హ్యూమన్ బ్రెయిన్ అలా ఉండదు, మన హ్యూమన్ బాడీ అలా రియాక్ట్ అవ్వదు. ఇక్కడ టెంపరేచర్స్ వేరు ఉంటాయి, ఇక్కడ కండిషన్స్ వేరు ఉంటాయి. సో వాళ్ళు ఆ బొమ్మ మీద టెస్ట్ చేసిన వాల్యూస్ ఇక్కడ మనకి రియల్ లైఫ్లో అప్లై అవుతాయంటే 90% అప్లై అవ్వవు. నాకు తెలిసి 1.6 కన్నా ఎక్కువే మనకి రియల్ లైఫ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్లే మనం ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేసినప్పుడు లైట్గా హెడేక్ రావడం, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినప్పుడు లైట్గా హెడేక్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు ఐ స్ట్రెయిన్ అయ్యి కూడా మనకి హెడేక్ వస్తుంటుంది. ఎందుకంటే ఫోన్లో నుంచి మనకి బ్లూ లైట్ ఎమిట్ అవుతుంటుంది. సో బ్లూ లైట్ని ఎక్కువసేపు చూసినా కూడా ఐ స్ట్రెయిన్ అవుతాయి. ఐ స్ట్రెయిన్ అయినప్పుడు మనకి హెడేక్ వస్తుంటుంది. సో అలా ఒకవేళ మీరు ఫోన్ ఎక్కువసేపు చూసి మీకు తలనొప్పి వచ్చేదంటే సింపుల్గా ఐ మోడ్ అని ఉంటుంది, లేదంటే వామ్ టోన్ ఏదో ఉంటుంది. డిఫరెంట్ ఫోన్స్లో ఒక ఫోన్లో ఒకలా ఉంటుంది. అది పెట్టేసుకున్నారంటే మీ ఫోన్లో బ్లూ లైట్ కట్ ఆఫ్ అయిపోయి వామ్ లైటింగ్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు మోస్ట్లీ ఐస్ అంతగా స్ట్రెయిన్ అవ్వవు, మీకు అంతగా హెడేక్ రాదు. కానీ ఈ రేడియేషన్ వల్ల హ్యూమన్స్ లో పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ చిన్న యానిమల్స్ లో, బర్డ్స్ లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ బర్డ్స్ మైగ్రేట్ అయ్యేది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని బర్డ్స్ మైగ్రేట్ అవుతుంటాయి. సో ఈ రేడియేషన్ వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి బర్డ్స్ ఎటు వెళ్తున్నాయి కూడా తెలియకుండా ఎటెటో మైగ్రేట్ అయిపోతున్నాయి. సో ఈ రేడియేషన్ వల్ల హ్యూమన్స్ కి ప్రెసెంట్ ప్రాబ్లం లేదు, కానీ బర్డ్స్ కి, యానిమల్స్ కి చాలా ప్రాబ్లం ఉంది. అండ్ ఇలాగే పెంచుకుంటూ పోయామంటే మాత్రం నెక్స్ట్ 6G 7G అట్లా పెంచుకుంటూ పోయామంటే మాత్రం హ్యూమన్స్ కూడా ఏదో టైంలో ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మొత్తం మన బాడీ డ్యామేజ్ అయిపోతుందని చెప్పను, కానీ సమ్ పార్ట్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మన బాడీ ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫోన్ ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఫోన్ మాట్లాడండి. ఇలా డైరెక్ట్గా ఇలా చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ మాట్లాడితే సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.